లోక్సభలో రాహుల్ గాంధీ పద్మవ్యూహంలో అభిమన్యుల్లాగా తాను అర్జునుల్లాగా ఊహించుకుంటూ దేశమంతటా భయాందోళన వాతావరణంలో ఉంది అని చెప్తూ యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారస్తులు విలవిల్లాడిపోతున్నారు అని చెప్పి రాజకీయ వ్యాపారస్తులకి గుప్తాధిపత్యం ఇస్తూ మన కేంద్ర బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టింది ఉంది అని చెప్పి లోక్సభలో రాహుల్ గాంధీ యొక్క ధ్వజాన్ని చూస్తూ ఉంటేను ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాని టార్గెట్ చేసుకొని వారిద్దరే కాకుండా ఇంకొక నలుగురిని టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్న విమర్శలు గురించి మేము ఖండిస్తూ ఈరోజు ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాను, మరో నలుగురు పైన విమర్శలు మన రాహుల్ గాంధీ చేస్తున్న వాటిల్లో వేల సంవత్సరాల క్రితము కురుక్షేత్రంలో యువకుడైన అభిమన్యుణ్ణి 6 వ్యక్తులు పద్మవ్యూహంలో బంధించి హత్య చేశారు. అదే అదునుగా చూసుకొని దాన్ని ఉదాహరిస్తూ 21వ శతాబ్దంలో కూడా ఆ 6 వ్యక్తులు మరో పద్మవ్యూహముని రచించి యువతని, మహిళల్ని, రైతులని, చిరు వ్యాపారస్తుల్ని బందీలుగా చేసి కేంద్రం బడ్జెట్ వారికి ఏమాత్రం కూడా ఊరటనివ్వకుండా అని చెప్పి పద్మవ్యూహాన్ని, చక్రవ్యూహాన్ని ఉదాహరణ చేసుకొని మరి రాహుల్ గాంధీ ఆ రకంగా లోక్సభలో వ్యాఖ్యానించడం అనేది అది పరిపక్వత లేని విమర్శలాగా అనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు. 20% ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లను తన వైపున విడిపోకుండా ఉండటం కోసం అని చెప్పి తన ముఖ్య ఉద్దేశము. యాంటీ బీజేపీ గురించి మాట్లాడుతూ ముస్లింల ఓట్లు తన వైపునే ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే తను లోక్సభలో మాట్లాడే మాట, తీవ్ర వైఖరి, మాటల దాడి, రాహుల్ గాంధీ గారి ప్రస్తావన అంతా కూడా ఒక అన్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నట్లే ఉంది కానీ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నట్టు లేదు. లౌకికవాదం అనే పేరుతోటి మత రాజకీయాలు చేస్తూ రాహుల్ గాంధీ పదే హిందుత్వం పైన దాడి చేయటము, హిందూ మనోభావాలను దెబ్బ కొట్టడమే ప్రధానమైన అజెండాగా, లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు రాహుల్ గాంధీ. తద్వారా తనకు దూరం అవుతున్న మైనారిటీలను దగ్గరకు తెచ్చుకోవాలనేదే ఆయన ప్రధానమైన భావన. భారత జోడో యాత్రలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మరి ఆయనకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఆయన ఎవరి సహకారం లేకుండానే ఆయన భారత జోడో యాత్ర దిగ్విజయంగా ఆయన చేయగలిగాడా అన్నది ఈరోజు మరి రాహుల్ గాంధీ అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు పద్మవ్యూహంలో ఉన్న 6 మంది గురించి ఆయన ప్రస్తావించడు. ఎవరి సహకారంతో తిరిగాడు మరి రాహుల్ గాంధీ? ఆ ఏర్పాట్లన్నీ చూసిన వాళ్ళు ఎవరు? ఆయన జోడో యాత్ర ఏర్పాటుకి ఫండింగ్ ఇచ్చింది మొత్తము అదానీ కాదా? ఈ విషయం ఆయనకు తెలీదా? మరి దేశమంతా తిరిగిన వాడు ఏదైతే పద్మవ్యూహము అంటూ మరి ఎట్లా మాట్లాడుతున్నాడు? దానిలో పేర్లు చెప్తూ ఉన్నాడు. పద్మవ్యూహంలో 6 మంది పేర్లు చెప్తున్నాడు. అదానీ పేరు కూడా చెప్పారు. మరి నీ జోడో యాత్రకి మరి ఫండింగ్ ఇచ్చి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఈ 6గురిలో కూడా ఎంతమంది ఉన్నారు? అది మీకు తెలీదా? మరి ఇవన్నీ మీకు తెలిసి మరి పద్మవ్యూహము అంటూ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆర్థికంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, ఆయనకు మరి సహాయపడిన వాళ్లే కదా ఈ 6 మందిలో కొంతమంది ఉన్నారు కదా. మరి రాహుల్ గాంధీకి ఎక్కువగా అదానీ పేరే వినిపిస్తుంది. ఆ జోడో యాత్రకి ఫండింగ్ ఇచ్చిన వాటిల్లో మరి అదానీ పేరునే వినిపిస్తుంది. రాహుల్ గాంధీ ఒక దిశానిర్దేశం లేదు. ప్రజలను ఆయన ఎవరు విశ్వసించట్లేదు. ఆయన ఏం చెప్పినాడో, ఏం చెప్తున్నాడో అన్నది ఆయన స్థాయి మరిచి పదే మోడీని, అమిత్ షా పైన దాడి చేస్తూ ఉన్నాడు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో పటిష్టవంతంగా ప్రజాస్వామ్య దేశంగాను ప్రతిష్టను పెంచుతూ పదే మోడీ పైన, అమిత్ షా పైన దాడి చేస్తూ, మాటల దాడి చేస్తూ రాహుల్ గాంధీ ప్రస్తావన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో పటిష్టవంతంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టను, గౌరవాన్ని పెంచిన ఘనత మోడీది. రాహుల్ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదు. ఆయన స్థాయిని మరిచి మరి అమిత్ షా మీద, మోడీ గారిని, అమిత్ షా గురించి మాట్లాడటం అనేది ఆయన స్థాయికి తగ్గ మాటలైతే కాదు. ఆయన చెప్పిన పద్మవ్యూహం గురించి మాటల్లో రాహుల్ గాంధీ ఆయన అర్జునుడుగాను, అభిమన్యుడుగాను వర్ణించుకుంటూ పద్మవ్యూహము, చక్రవ్యూహము అని చెప్పి మాటల పట్టుత్వంతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని లోక్సభలో చదువుతూ ప్రతిపక్షములో హోదాలో ఉండి మరి ఆయన బీజేపీ గవర్నమెంట్ని ఇరకాటంలో పెడుతున్నాననే ఉద్దేశంతో చెలోక్తులు ఏదో విసురుతూ నేను అంతా ధ్వజమెత్తుతున్నాను, ప్రతిపక్షంగా నేను చాలా ప్రతిష్టంగా ఉన్నాను, నేను మాట్లాడే మాటలలో ప్రతి ఒక్కటి చాలా కరెక్ట్గా ఉన్నాను, ప్రశ్నిస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాడు మరి రాహుల్ గాంధీ. కానీ ఆయన స్థాయి
మేము మోడీని ప్లస్ అమిత్ షాని విమర్శించేంత పరిస్థితి అయితే కాదు. మిగతా పాలక పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, దాన్ని ఎంతవరకు మేము విశ్వసించాలి అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. నువ్వు బలమైన ప్రతిపక్షంగా నువ్వు కూర్చోవచ్చు, మాట్లాడచ్చు, ప్రజల పక్షాన నువ్వు నిలబడచ్చు. అంతేకాని ఎక్కడో మహాభారతం జరిగిన విషయాన్ని, ఎప్పుడో జరిగిన నేపథ్యాన్ని, కురుక్షేత్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 21వ శతాబ్దంలో లోక్సభలో ఆయన ప్రస్తావించిన ప్రస్తావన మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము.